అందరికీ నమస్కారం. నేను మీ వడ్లాన ఆంజనేయులు, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి కాపు ఉద్యమ నేత గౌరవశ్రీ కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారి యొక్క అకాల మరణానికి చింతిస్తూ ఆయన యొక్క పవిత్రాత్మకి శాంతి చేకూరాలని ముదినేపల్లి మండల జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన పవిత్రాత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ముద్రగడ పద్మనాభం గారి యొక్క మరణం వార్త తెలియంగానే ఆయన కుమార్తె ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చినప్పుడు మన వైసీపీ నాయకులు ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరం. ఎందుకంటే మరి తల్లిని చెల్లిని కూడా ఇంట్లోంచి గెంటేసినటువంటి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్న రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి రోజున కూడా వాళ్ళ కుటుంబం అందరూ వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఖననం చేసిన యొక్క ప్రదేశాన్ని సందర్శించి ఆయనకి నివాళులు తెలియజేయడం జరిగింది. అలాగే రాజకీయంగా ఎవరు ఏ దారిలో వెళ్ళచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే దారిలో వాళ్ళు వెళ్తారు. అంత మాత్రం చేత కుటుంబ సభ్యులు దూరమైనప్పుడు కన్న కూతురు కూడా చూడడానికి వీలు లేదని చెప్పి ఎంతో క్రూరంగా వీళ్ళు ప్రవర్తించినటువంటి తీరు నేటి సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పరిణామం. ఇలాంటి చర్యలు మన సమాజంలో వైసీపీ వాళ్ళే చేస్తారు, ఇంకెవరో చేయరు. అందులోనూ కొద్దిమంది నాయకులు. ఎందుకంటారంటే సొంత కన్న కూతురు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచినటువంటి బిడ్డ తండ్రి మరణ వార్త వినంగానే ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి వస్తే మరి ఎంతో దారుణంగా క్రూరంగా మీరందరూ వ్యతిరేకించి మీరెవరయ్యా తండ్రి కూతురుని వేరు చేయడానికి మీరెవరు? మీకేం అర్హత ఉంది? అవి కుటుంబ విషయాలు వాళ్ళు చూసుకుంటారు. మీ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి తండ్రి లేనటువంటి చెల్లిని, భర్త లేనటువంటి తల్లిని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇంటిలోంచి గెంటేసినటువంటి నాయకుడు మీ నాయకుడు. మరి మీ నాయకుడిని భుజాల మీద ఎత్తుకుని వస్తున్నారు కదా మీరు. కుటుంబ విభేదాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన కుటుంబంలో వ్యక్తి దూరమైనప్పుడు మీరు ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరం. మళ్ళీ అంబటి రాంబాబు గారు ఏమంటారంటే ఆ ప్రభుత్వ లాంఛనాలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారి యొక్క మరణ వార్త తెలియగానే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఆయన చేసినటువంటి పోరాటాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి, ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన్ని చివరిసారిగా ఆయన సాగనంపాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరితే ప్రభుత్వం ఆయన సూచనల మేరకు ముద్రగడ పద్మనాభం గారి యొక్క పార్థివ దేహాన్ని ప్రభుత్వ లాంఛనాలతో సాగనంపాలని చూస్తే వీళ్ళు అడ్డుపడటం, పోలీసులను తొయ్యడం, ఎటువంటి ప్రభుత్వ లాంఛనాలు చేయకూడదని వీళ్ళు వారించడం. మీకేంటయ్యా నొప్పి? మీకేం నొప్పి? ప్రభుత్వం ఆయన గౌరవించి ఎవరైనా సరే ఏమని కోరుకుంటారు? ఒకళ్ళు చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించాలి, గుర్తించి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆయనకి ఇవ్వాలని కోరుకుంటారు. ఇక్కడ ప్రభుత్వమే గుర్తించి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తుంటే అడ్డుకోవడానికి మీరు ఎవరయ్యా? మీకేంటి ఇబ్బంది? ఇలాంటి దుశ్చర్యలు మరోసారి పునరావృతం కాకుండా వైసీపీ వాళ్ళు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే నిన్నటి రోజున కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే బొమ్మిడి నాయకర్ గారు, అలాగే హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అలాగే చిన్నబాబు గారు అందరూ కూడా విచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరితగతిన నిన్న తెలుసుకున్నటువంటి కైకలూరు నియోజకవర్గంలోనే ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లు, ఉన్నటువంటి సమస్యలు, 4 మండలాల్లోనూ ఉన్నటువంటి సమస్యలు, పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు,
అన్నిటికీ కూడా త్వరితగతిని తీసుకోవాల్సిందిగా నాదెండ్ల మనోహర్ గారిని అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ నిన్నటి రోజున ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి ప్రతి జన సైనికుడికి జనసేన నాయకులకి జనసేన పార్టీ వీర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై భారత్, జై భీమ్.